శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. కరువు నేలపై కారణ జన్ముడాయన, పేద ప్రజల పాలిట దేవుడాయన, బడుగు బలహీన వర్గాల కోసం ఎర్ర జెండా పట్టి ఊరు వాడా తిరిగిన అసలు సిసలైన కమ్యూనిస్ట్ ఆయన. తన యావదాస్తిని పేద ప్రజలకు పంచిచ్చి జీవితాన్నే వారికి అంకితం చేసిన మహానుభావుడా వ్యక్తి. భూస్వామి అన్న పదం వింటేనే ఉడికిపోయేవాడు. భూమి ఒక్కరికే సొంతం కాదు, అది అందరి సొత్తు అనే నినాదమే ఆయన జీవితాశయంగా మలుచుకున్నారు. అందుకే బతికినన్నాళ్లు పేదల కోసం బతికారు, పేదల కోసం పోరాడారు, పేదల కోసమే జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆఖరుకు ఆ పేదల కోసమే ప్రాణాలు సైతం వదిలారు. ఆయనే కాదు, ఆయన తరువాతి తరం వారు కూడా ప్రజల మధ్యే బతికారు, ప్రజల కోసమే పోరాడారు, ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. నిజంగా కమ్మకులంలో పుట్టిన ఒక సీమ సింహం ఆ వ్యక్తి. ఆయనే పరిటాల శ్రీరాములు. దున్నేవాడిదే భూమి అనే సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకున్న వ్యక్తి శ్రీరాములు. ఆయన కణకణంలో కమ్యూనిజం భావజాలమే కనిపించేది. అలాగని ఆయన ముందు తరం వారంతా పోరాటంలోనే ఉన్నారా అంటే కానే కాదు. ఆయన ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన వ్యక్తి. తన తండ్రి సంపాదించిన ఆస్తి తరతరాలు తిన్నా తరగనంతుండేది. కాని అవేవి ఆయన్ను ఆకర్షించలేదు. పట్టెడన్నం కోసం పరితపించే పేదవాడే ఆయనకు కనిపించాడు. కాయ కష్టం చేసుకునే సామాన్యుడే ఆయన్ను ముందుకు నడిపించాడు. కరువు నేలపై ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్ర శ్రీరాములు సొంతం. వేల మంది బడుగు బలహీన వర్గాల ప్రజలను వెంటేసుకుని సీమ మొత్తాన్ని చుట్టేశారు శ్రీరాములు. నక్సల్బరీ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఆయన చనిపోయి 50 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ పేరు వింటేనే సీమ మొత్తం పులకరించిపోతుంది. ఆ పేరు తలుచుకుంటేనే సీమ రక్తం ఉరకలేస్తుంది. పార్టీలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో ముడిపెట్టకుండా ప్రతి ఒక్కరూ శ్రీరాములను దేవుడిలాగే భావిస్తారు. ఎందుకంటే ఆయన జీవితమే ఓ త్యాగాల పుస్తకం. ఎంతటి ఉద్యమ నాయకుడైనా ఎప్పుడో ఒక్కసారైనా తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు. కానీ పరిటాల శ్రీరాములు మాత్రం దీనికి అతీతుడు. ఆయనకు భార్య పిల్లలున్నా వారి గురించి ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. పైగా తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 100 ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టాడు. భూస్వామి అంటే 100 ఎకరాల భూములున్నవాడు కాదు, భూస్వామి అంటే ఈ భూమాతంతా మనస్సున్నవాడు అని అర్థం వచ్చేలా బతికాడు. చదువంటే ఎంతో ఆసక్తున్నా ప్రజా పోరాటం కోసం దాన్ని ఆపేసిన గొప్ప మనసున్న నాయకుడు పరిటాల శ్రీరాములు. ఈయన 1935 ఏప్రిల్ 12న అనంతపురం జిల్లా వెంకటాపురం గ్రామంలో జన్మించారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న గ్రామం ఇది. తండ్రి పరిటాల ముత్యాలప్ప ఆ గ్రామంలోకెల్లా పెద్ద భూస్వామి. ఆ ఊరిలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కలిపి ఆయనకు 150 ఎకరాలకి పైగా భూమి ఉండేది. ఈయన భూస్వామైనా పెద్ద దర్పాలకు పోకుండా సాధారణ జీవితం గడిపేవారు. రామాయణ మహాభారతాలను నిత్యం పారాయణం చేసేవాడు. దేవుడంటే అంత ఇష్టం ఆయనకు. ముత్యాలప్ప మొదటి భార్యకు సంతానం లేదు. రెండవ భార్య ఒక కుమార్తెను కని చనిపోయింది. ఈమె పేరు అశ్వత్థమ్మ. మూడవ భార్య చిన్న వెంకటమ్మ. ఈమెకు 6 సంతానం. అందులో పెద్ద కుమారుడే శ్రీరాములు. శ్రీరామ నవమి రోజు పుట్టిన తమ పెద్ద కొడుకుకి శ్రీరాములు అని పేరు పెట్టుకున్నారు ఆ దంపతులు. పరిటాల శ్రీరాములు చదువుకుంటూనే వ్యవసాయం చేసేవాడు. విద్యార్థి దశ నుంచి సాహిత్యం మీద, రాజకీయాల మీద చాలా ఆసక్తి ఉండేది. ముఖ్యంగా వాటిలోని ప్రగతిశీల భావజాలం మీద ఆసక్తి పెంచుకున్నాడు శ్రీరాములు. ప్రాచీన సాహిత్యంలోనూ ఆసక్తి ఉండేది. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించాడు. 1952లో 17 ఏళ్ల వయసులో సిరిపి కొట్టాల గ్రామానికి చెందిన నారాయణమ్మతో ఈయనకు వివాహమైంది. అప్పటికే కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొనడం ప్రారంభించారు శ్రీరాములు. రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోవాలి అంటే వారికి బలమైన అండ అవసరమని భావించారు. దానికి కమ్యూనిస్టు పార్టీ నిర్మిస్తున్న ప్రజా పోరాటాలే సరైన ఆయుధమని గుర్తించారు. ఆ ఉద్యమాల్లో పాల్గొనాలని భావించిన శ్రీరాములు కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 1948-51 మధ్య కాలంలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన ప్రతిష్టాత్మక భూ పోరాటం ఆయన్ను కమ్యూనిస్టు యోధుడిగా తీర్చిదిద్దింది. బలమైన ప్రజా నాయకుడిగా నిలబెట్టింది. ఈ పోరాటం శ్రీరాములు జీవితాన్నే మార్చేసింది. ఆయన జీవితానికి సరికొత్త మార్గాన్ని చూపెట్టింది. పేద ప్రజలంతా ఆయన్ను దేవుడిలా కొలిచేలా చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఉద్యమాలే శ్రీరాములకు శత్రువులను తయారు చేశాయి. ఈయన పోరాటాల వల్ల భూములు కోల్పోయిన ఇతర భూస్వాములు కక్ష పెంచుకున్నారు. ఇందులో మొదటివాడు ముత్తవకుంట్ల భూస్వామి రామసుబ్బారెడ్డి.
అప్పట్లో రామసుబ్బారెడ్డి అతని సోదరులు పేద రైతుల మీద సాగిస్తున్న జులుం అరికట్టడానికి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని చేపట్టింది. పార్టీ పిలుపు మేరకు శ్రీరాములు నేతృత్వంలో అందరూ కలిసి రామసుబ్బారెడ్డి ఇంటికి వెళ్లారు. అతనిపై దాడి చేశారు. రామసుబ్బారెడ్డి చేస్తున్న దాష్టీకాలను అడ్డుకున్నారు. ఆ సమయంలో అడ్డొచ్చిన తలారి నరసింహుల మీద కూడా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ కేసులో శ్రీరాములు, అతని సోదరుడు గజ్జలప్పతో పాటు 46 మంది మీద హత్య కేసు నమోదైంది. 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1962లో వీరందరూ బయటకొచ్చారు. వామపక్ష అతివాద భావాలు కలిగిన పరిటాల శ్రీరాములు తన భూములను పంచిపెట్టడమే కాదు, పెనుగొండ నియోజకవర్గంలోని భూస్వాముల మిగులు భూములను పంచాలని కూడా ఉద్యమించారు. నిరుపేదలతో కలిసి భూ ఆక్రమణలకు దిగారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు గంగుల నారాయణరెడ్డి, అతని మిత్రుడు సానె చెన్నారెడ్డిలతో శ్రీరాములకు గొడవలొచ్చాయి. ఈ గొడవలే ఆయన హత్యకు దారితీశాయని కూడా చెబుతూ ఉంటారు. 1975 మే 29న బస్సులో వివాహానికి వెళుతున్న పరిటాల శ్రీరాములను అత్యంత పాశవికంగా హత్య చేశారు. శ్రీరాములతో పాటు ఆయన సోదరుడు పరిటాల సుబ్బయ్య, మరో 2 అనుచరులు లింగన్న, రామాంజనేయులను తిరుమణి వద్ద మూకుమ్మడిగా నరికి చంపారు. ఈ పరిణామాల తరువాత శ్రీరాములు చిన్న కుమారుడు హరి కూడా ఉద్యమ బాట పట్టాడు. ఈ సమయంలోనే అనంతపురంలో నారాయణరెడ్డిని నక్సల్స్ హత్య చేశారు. దీనికి సూత్రధారిగా భావిస్తున్న పరిటాల హరిని పోలీసులు ఎన్కౌంటర్లో చంపారు. హరిని పట్టుకుని పోలీస్ స్టేషన్లోనే చంపారు అని, దీని వెనుక నారాయణరెడ్డి వర్గం పాత్ర ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇది సీమసింహం పరిటాల శ్రీరాములు జీవిత చరిత్ర. ఈయన జీవితంపై శ్రీరాములయ్య పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది. ఇక శ్రీరాములయ్య వారసుల చరిత్ర కూడా ఉరకలెత్తిస్తుంది. ప్రధానంగా ఆయన పెద్ద కుమారుడు పరిటాల రవి జీవితం ఎంతో మంది పోరాట యోధులకు ఆదర్శం. మరో ఎపిసోడ్లో ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అంశాలను మీకందించే ప్రయత్నం చేస్తాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.